నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఈ మధ్యకాలంలో అంటే ప్రైవేటు వ్యక్తుల గురించో లేకపోతే ఇతరత్ర విషయాల గురించి బహిరంగంగా మాట్లాడకూడనటువంటి ఒక స్థానంలో ఆయన ఉన్నప్పుడు ఈ అవినాష్ రెడ్డి విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో ఆయన కొంచెం ఆయన స్వరం దాటి అంటే స్థాయి దాటో లేకపోతే ఆ లిమిట్స్ దాటో ఆయన మాట్లాడుతున్నారు. తమ్మినేని సీతారాం గారికి మధ్య టంగ్ స్లిప్ అవుతుందని చెప్పేసి చాలామంది ట్రోల్ అవుతున్న వారిలో ఆయన ఒకటి ఉన్నారు వైసీపీలో. దాని గురించి మీరేం చెప్తారు? నేను చూసిన స్పీకర్స్లో అత్యంత హీనంగా, అసభ్యంగా, అసంప్రదాయంతో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తమ్మినేని సీతారాం. ఆయనకి మొదట్లో డైలాగులు, శ్రీకాకుళం నాయకులు అందరూ డైలాగులు బాగా చెప్పేవారు. ఈయనేదో అంతకుముందు అల్లూరి సీతారామరాజు డైలాగ్స్, తమ్మినేని సీతారాం ఒకటిని మన వెంకటేశ్వరరావు లేడ పురంధేశ్వరుడు మొగుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కూడా సీతారామరాజు డైలాగులు అప్పుడు చెప్పేవారండి. బాగుండేది మాట. ఈయనేదో మంచి తమ్మినేని సీతారాం మంచి అంటే పూర్వీకులు బాగా స్టడీ చేశారా అనుకున్నాను. తర్వాత ఒకసారి మాకు ఆంజనేయ టాకీస్లో అని మాకు అలంకారం అయింది శ్రీకాకుళంలో. ఆడు వెళ్ళా, ఏంటి పరిస్థితి ఏంటంటే ఆయన గురించి చాలా చండాలంగా చెప్పారండి. ఓకే. ఏంటంటే ఆ డబ్బులు అవసరం అయినప్పుడు అదే మంత్రి పదవి ఉండేది అక్కడ. ఆ డబ్బులు అవసరం అయితే మాత్రం సత్యనారాయణ రత్నం చేసేవాడు, ఊరందరికీ చెప్పేవాడు. ఒక 10 లక్షలు ఎంతో వచ్చేదన్నమాట. ఏముంది మనకి పనులు చేయించుకున్న వాళ్ళు మనసు ₹1,00,000 అంటే ఏముంది, అలాగే చేసేవారు. కట్నాలు, కానుకలు, బంగారం, వెండి అంతా వచ్చేదన్నమాట. అలాగే చాలా తీసుకుంటాడని తిట్టుకునేవారు. ఓకే. ఈయనకి మరి ఏమిటో ఇంట్లో వాళ్ళ అంటే ధర్మపత్ని కాకుండా మరికి ఎవరో సహచరులు ఉండేవాళ్ళు అనుకుంటాను. ధర్మపత్ని కాకుండా సహచర ఒక వ్యక్తి ఎవరో ఉండేవారు మొత్తానికి. దాంతో ఆవిడతో ఎప్పుడు గొడవలు ఉండేమాట. ఇట్లాంటి చాలా చండాలమైనటువంటి జాతకం అయింది. ఓకే. అక్కడ ఎవరు కూడా అక్కడ ఉన్న వాల్యూ ఎవరికైనా ఉందంటే, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కదా, బ్రహ్మాండమైన వాల్యూ ఉంది, మంచి స్పీకరు. వాళ్ళ నాన్నకు లేనట్టి అంటే ఎర్రనాయుడికి లేనటువంటి గౌరవం తెచ్చుకున్నాడు. అలాగే భవానీ అని ఎర్రనాయుడు కూతురు తెచ్చుకుందన్నమాట. చాలా సంతోషం. ఇది అలా కాదు, అప్పుడు ఎంతైతే గౌరవం ఉందో అంత చండాలం అయిపోయాడు. ఇక్కడ ఏంటంటే అంటే నోటి దురుసు వల్ల లేకపోతే పార్టీ మారడం వల్ల అంటారా? అంటే హౌ టు బిహేవ్ అనేది తెలియకపోవడం వల్ల అండి. పార్టీ మారడం వల్ల కాదు, స్పీకర్ ఎంత బాగుండాలండి. స్పీకర్లో మీకు ఎవరు బెస్ట్ స్పీకర్ అంటే నీలం సంజీవ్ రెడ్డి అంటారు. ఎందుకంటే న్యూ ది పాలసీస్ ఆఫ్ ది హౌస్ అండి, ఆ వాల్యూస్ ఆఫ్ ద హౌస్ వాళ్ళు తెలుసు కనుక వాళ్ళని ఇప్పటికీ చెప్పుకుంటాం. ఓకే. అంటే వీళ్ళు స్పీకర్ అంటే వాళ్ళు ఇది జస్ట్ లైక్ ఇది జడ్జి మాట. జడ్జి ఇట్లాంటి అపశృతులు మాట్లాడు, బూతులు మాట్లాడు. అచ్చెన్నాయుడినేమో అచ్చోసిన ఆంబోతులా ఉన్నామంటాడు. చంద్రబాబు నాయుడునేమో రే నొక్కుతారు బడిపో అంటాడన్నమాట. ఇదంతా చాలా చండాలన్నమాట. అంటే ఆయన దగ్గర చేతులు కట్టుకొని ఉంచిన వాళ్ళు, వాళ్ళ చేతుల మీదుగా వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చిన తిట్లు, అలాగే లోకేష్ నోటుకు వచ్చిన తిట్లు, అలాగే చాలామంది ఉన్నారు రామానాయుడు, వీళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వాళ్ళు మానసికంగా గాయపరిచారండి. చాలా మానసికంగా చాలా గాయపరిచారన్నమాట. తర్వాత ఏంటంటే వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ, సమయం కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఆ సీటు అట్లాంటిది కదా. మరి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలి శివప్రసాద్ని ఎంత హింసించావు, నీ టార్చర్ భరించలేక చచ్చిపోయాడు. మరి అదే టార్చర్ ఈడి పెడితే అంటే వీళ్ళు పదవిలో రావాలన్నమాట. పదవిలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో అది చేస్తారన్నమాట. నీకు ఎలా ఉంటుందంటే చీపురు గట్టలో మొత్తం 56 పుల్లలు ఉండాలి, ఒక పుల్ల ఏమైందని చెప్పి ఆ పుల్ల కోసం కేసు పెట్టి చంపేస్తున్నాడు అంతే. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. అలా చేశారన్నమాట అక్కడ ఈ హౌస్లో. ఏవో కుర్చీలు టేబుల్ లేవుంటే ఎవడికి పడేశాడు. అంటే గవర్నమెంట్ తాలూకు ప్రాపర్టీని ఉపయోగించుకోండి నువ్వు ఎవడో అని చెప్పాడు అంతే. దాంతో ఆయన పాపం తట్టుకోలేక
రైట్. మరో పక్కన మొన్న షెఫిల్డ్ అంటే రెండోసారి పదవి ఎవరికైతే అంటే మంత్రి పదవులు దక్కినాయో ఆ లిస్టులో తను కూడా ఉంటారని చెప్పి కొంచెం ఆశించినట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రి పదవి పునర్వ్యవస్థీకరణలో తమ్మినేని గారి పేరు లేపడం కొంత అసంతృప్తిగా ఉన్నట్టు ఆయన చెప్పినట్టుగా ఆయన సన్నిహితుల నుంచో లేకపోతే వార్తా కథనాలు. వాస్తవానికి ఆయనకి ఒక మంత్రి పదవి ఇచ్చేంత ఇది కానీ ఇచ్చే యోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? అంటే ఇప్పుడు తమ్మినేని సీతారాం పరిస్థితి ఎలా తయారైందంటే, సీనియర్ కాబట్టి ఎట్లాగో అసలే కోతి, ఆపై కళ్ళు తాగింది, ఇంకా శృతి మించినట్టయితే నిప్పుల మీద కూర్చొని డ్యాన్స్ చేస్తుంది. కోతి కళ్ళు తాగి నిప్పుల మీద కూర్చొని డ్యాన్స్ చేస్తే ఏ రేంజ్లో చేస్తుందో అందరికి ఊహించిందే కదా. అసలే ఆవురావురమంటూ ఆకలితో ఉన్నాడు తమ్మినేని సీతారాము. ఎన్నాళ్ళ బట్టో డబ్బులు రాక ఇంట్లోకి ఆ ధనలక్ష్మిని చూడకున్నాడు. ఆయనకు ఒక పదవి ఇస్తే తమ్మినేని సీతారాం ఊరుకుంటాడండి? మరి ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి తెలియదండి. పైగా తమ్మినేని సీతారాంకి ఏమైనా వాల్యూ ఇస్తాడా? ఎప్పుడైనా రమ్మని చెప్పాడా? ఎప్పుడైనా ఆయన తాలూకు వ్యక్తుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఒక మామూలు ట్రిప్ పెట్టుకుంటారండి. ట్రిప్ పెట్టుకుంటారు. తమ్మినేని సీతారాం నువ్వు ఆర్గనైజ్ చేయవే అంటారు అన్నమాట. నువ్వు ఆర్గనైజ్ చేయవా అంటాడు. శ్రీకాకుళంలో ఆర్గనైజ్ చేస్తాడు, బుధమై చేస్తాడు, అయిపోయింది అంతే. కుబేరుడు తమ్మినేని సీతారాం. అమ్మో, జగన్మోహన్ రెడ్డి గారికి తమ్మినేని సీతారామ గారికి ఎంత క్లోజ్గా ఉన్నారంటే ఆయనకి అమ్మో చాలా ఈయన దేనికైనా సమర్థులని ఇంట్లో మూటలు పడిపోతాయి అన్నమాట. అందువల్ల ఇంట్లో మూటలు పడిపోతాయని ఉద్దేశంతో వాళ్ళ వైపు క్రీగంట కూడా చూడరన్నమాట నాయకులు. అంతే, ఈయన అలాగే ఉండవలసిందే కానీ ఇంకేం లేదు. అంతే, ప్రజల్లో మర్చిపోయట్లేదు. ప్రజల్లో మొన్న గెలిచారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా వేవులో గెలిచారు కానీ ఈయనకు ఓట్లు వేయమంటే ఓట్లు వేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేవు పనిచేయదు. రైట్. మరో పక్కన తమ్మినేని గారి కుటుంబంలో వాళ్ళు కూడాను, కుటుంబ సభ్యులు కొంతమంది కూడాను రాజకీయ రంగంలో ఉండడము, లేకపోతే ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు కూడా కొంత అధికార దుర్వినియోగం చేస్తున్నట్టుగా మనం 1-2 వీడియోలు మనం చూస్తున్నాం. అది ఎంతవరకు సబబు అంటారు? సబబు కాదండి. ఇప్పుడు విజయనగరం ఉందండి, బొత్స సత్యనారాయణ తాలూకు మేనల్లుడు పబ్లిక్గా అడుగుతారండి పర్సంటేజ్. ఎవరైనా ఏం చేయగలుగుతారా? అక్కడ మినిస్టర్ ఎవరు? బొత్స సత్యనారాయణ. అవును, కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2. కొండకొచ్చు ఆయనే చీఫ్ మినిస్టర్ కొని ఢిల్లీ అంటే పొరపడిపోయి, భ్రమపడిపోయి, ఆశపడిపోయి ఢిల్లీ వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన. అక్కడ మన విజయనగరంలో ఏం చేశారు? స్వయంగా విజయనగరంలో కలెక్టర్ నా ఫ్రెండ్ ఎంఎం నాయక్ అని మంచి ఫ్రెండ్ అన్నమాట. అంటే చెప్పొచ్చేది ఏమిటంటే అక్కడ ఒక శ్రీను అని చెప్పేసి మేనల్లుడు ఉన్నాడు. ఆ మేనల్లుడు ఏం చెప్పుకొని తిరిగాడు? అక్కడ ఎవడు ఏ వ్యాపారం, పెద్ద వ్యాపారాలు ఏమన్నా ఎగుమతులు దిగుమతులు కానీ, పెద్ద వ్యాపారాలు కానీ, లిక్కర్ వ్యాపారాలు కానీ, లక్షలు కోట్లు సంపాదించే వ్యాపారాలు చేస్తే 30% కమిషన్ ఇచ్చేయాలి. ఎవడు బాబు గారు సొమ్మండి? మరి రన్ అవటం లేదు. అంటే అధికార దుర్వినియోగం అని చెప్పారని చెప్తున్నాను. అది. సో వీటన్నింటి కొమ్ము కాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చూస్తూ ఊరుకున్నారంటారు? అంటే తప్పదండి. ఎందుకంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ అంటే ఆయనకి ఇష్టం లేదు. బట్ ఆయన చేతిలో ఒక 30 మంది ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆమె ఎమ్మెల్యేలు కావాలి, అప్పుడు బొత్స సత్యనారాయణ కావాలి. పైగా ఆయన పదవి ఇచ్చాడు. మొదట్లో అయితే మున్సిపాలిటీ ఇచ్చాడు కానీ ఇప్పుడు విద్యాశాఖ ఏం చేస్తాడు? విద్యాశాఖ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ విద్యాశాఖ పైలా చదవకుండా, చదివి అర్థం చేసుకోకుండా ఆయన విద్యాశాఖ మినిస్టర్ని చేశారంటే ఆయనకి అది పనిష్మెంటే కదా. పనిష్మెంట్ కదా ఇచ్చినట్టు. అవును, కనుక ఆ పనిష్మెంట్లు ఇస్తున్నాడు. ఇదంతా దీని అన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాలి బాబు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.